మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాము. గత 10 సంవత్సరాలుగా భారతదేశం ఎంత సుభిక్షంగా, ఎంత సంపన్నంగా ఆర్థిక పురోగతిని సాధిస్తూ ప్రతి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కూడా ఆఖరి వ్యక్తి వరకు చేరాలనేటువంటి నరేంద్ర మోడీ గారి లక్ష్యాన్ని, ఆ లక్ష్యంలో ముందుకు నడుస్తూ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో ఈ సంవత్సరం కూడా అదే విధంగా అభివృద్ధి చెందే అవకాశాన్ని కల్పించాలని తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీకి రాబోయే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిపించి మనందరం కూడా సంతోషంగా ఉండేటువంటి అవకాశంలో భారతీయ జనతా పార్టీకి ఆ స్థానాన్ని కల్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. నిజంగా ఉగాది పండుగ అంటే పంచాంగ శ్రవణం పైనే మనందరం కూడా దృష్టి కేంద్రీకరిస్తాం. చాలా సందర్భాల్లో అదృష్టం బాగున్నప్పుడు, ప్రజాభీష్టం అంతా ఒకవైపు ఉన్నప్పుడు శత్రువులు కూడా మన గురించి మంచి మాట్లాడాల్సినటువంటి సందర్భాలు ఏర్పడతాయి. ఇవాళ గాంధీ భవన్లో జరిగినటువంటి పంచాంగ శ్రవణం, తెలంగాణ భవన్లో జరిగినటువంటి పంచాంగ శ్రవణం వింటే అందరికీ అర్థమవుతుంది. ఏకంగా గాంధీ భవన్లో జరిగినటువంటి పంచాంగ శ్రవణంలో అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు, పురోహితులు వాళ్ళు శాస్త్రంలో ఉన్నదే చెప్తారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి 350 నుంచి 400 సీట్లు వచ్చి మళ్ళొక్కసారి దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో పంచాంగ శ్రవణం చేసినటువంటి పురోహితులు చెప్పడం జరిగింది. ఇంతకంటే ఇంకేం కావాలి మాకు? కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది. అక్కడ వాళ్ళ పిసిసి అధ్యక్షుడు, వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినట్టే లెక్క, నాయనా నువ్వు ఇంట్లో కూసో, ఇక చేసింది చాలు, మాట్లాడింది చాలు, ఆల్రెడీ బీజేపీ కాడ 350 నుంచి 400 సీట్లు వస్తున్నాయి, వాళ్లే మళ్ళీ అధికారంలోకి వస్తారు అని. ఇంకొక 2-3 ముక్కలు కూడా చెప్పినారు అక్కడ ఉన్నటువంటి పంతులు గారు. రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాక చైనా మీద, పాకిస్తాన్ మీద ఆధిపత్యాన్ని తెచ్చుకుంటుంది భారతదేశము అని. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు, వారు ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్నైనా, చైనానైనా, ఏ దేశాన్నైనా ఓడించేటటువంటి వ్యక్తి, భయపెట్టించేటువంటి వ్యక్తులు ఉన్నారు అని అంటే అది ఒక నరేంద్ర మోడీ గారే అని. ఇవాళ వాళ్ళ పంచాంగ శ్రవణం కూడా చెప్పింది కాబట్టి ఇక బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరు. భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైనటువంటి ప్రజా ఆశీర్వాదం, దైవానుగ్రహం కూడా ఉంది అనేటువంటిది ఈ ఉగాది పంచాంగ శ్రవణంతో చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. ఇక తెలంగాణ భవన్ల పంచాంగ శ్రవణం కూడా మనం ఒకసారి చూస్తే వాళ్ళ అయ్యగారు, వాళ్ళ పురోహితులే చెప్పిండ్రు, నాయన కేటీఆర్ జరా నువ్వు నోరు అదుపులో పెట్టుకో అని. కేటీఆర్ మాట అదుపులో పెట్టుకుంటేనే జాగ్రత్తగా ఉంటుంది తప్ప కేటీఆర్కి నోటి దురుసు వల్ల అనార్థాలు జరుగుతాయి బీఆర్ఎస్ పార్టీకి అని మేము గదే చెప్తున్నాం. మేము ఇన్ని రోజుల నుంచి కూడా గదే చెప్తున్నాం. గాంధీ భవన్లా, తెలంగాణ భవన్లా ఇవాళ పంచాంగకర్తలు చెప్పిన విషయాలే మేము చెప్తున్నాం. కేటీఆర్ గారు మీరు మోడీ గారి మీద, కిషన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేలద్దు. రేవంత్ రెడ్డి గారు మీ పార్టీకి ఇక్కడ పుట్టగతులు లేవు, దేశమంతా మోడీ గారి వైపే చూస్తోంది, తెలంగాణలో కూడా 12 పైచిలుకు స్థానాలు మేము గెలుస్తున్నాం అని. కాబట్టి అది ప్రతిపక్ష నాయకులు దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము చెప్తూ వాళ్ళకి కూడా ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ